తెరకెత్తల పుస్తకం నుంచి 26 నెంబర్ పాట రండి ఉత్సహించి పాడుదాము అని ఈ పాట పాడుతూ ఉండగా ఆఖరి చరణంలో లేచి నిలబడి ఆరాధన క్రమాన్ని జరిగించుకొని దేవుని మాటలు విందాం. రండి ఉత్సహించి పాడుదాము రక్షణ దుర్గము మన ప్రభువే రండి కృతజ్ఞత స్తోత్రముతో కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకును నీకు ఆనంద సంతోషములు కలిగి చెయ్యు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదను. హెచ్చరిక. మిక్కిలి ప్రియులారా, మనము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనమునకు రావాలని నిర్దేశించుచున్నాము కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించినట్లు మనము చదువుతో పరీక్షించుకునే యుక్తమైనది. ఎందుకనగా ఎవరు తమ పాపమును నేముగా నొప్పుకుందరో, ఎవరు నీతులు గూర్చి ఆకుల దప్పలు కలిగి ఉందరో అటు వారిని ముఖ్యముగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారము నియమింపబడి ఉన్నది. మనల్ని మనం ఇట్లు పరీక్షించుకునే వేళ మన యందు పాపమును మరణమును తప్ప మరేది కనబడదు. వీరి నుండి మనం ఎంత మాత్రమును తప్పించుకునలేము. కావున మన ప్రభువైన యేసుక్రీస్తు మన మీద కనికరము గలవాడే మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాపం వల్ల మన పొందవలసినదంతా అనుభవించుటకును ఆయన మనుషుడాయను. మనము మరి ఎక్కువగా దృఢముగా దీన్ని నమ్మునట్లును మన విశ్వాసం వలన బలపరచబడి ఆయన చిత్తమునకు సంతోషపూర్వకంగా విధేయులైనట్లును తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారం నియమించెను. దీని వల్ల తన శరీరమును మనకు ఆహారముగాను తన రక్తమును పానముగాను అనుగ్రహించుచున్నాడు.
కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢముగా నమ్ముచు ఎవడు రొట్టెని పాత్రలను త్రాగునో వాడు క్రీస్తు నందును క్రీస్తు వాణి యందును జీవించును, అతడు నిత్య జీవము గలవాడై ఉండును. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబోటకై శిలువ మరణము నుండి లేబడిన సత్యము బయలుపరచబడుచు ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరింపవలెను. మరియు మనము దీనిని బట్టి ఆయనకు మిగిలిన హృదయపూర్వకమైన వందనములు చెల్లించు మన శిలువనెత్తుకుని ఆయన వెంబడించి ఆయన మనల్ని ఎట్లు ప్రేమించినో ఆయన ఆజ్ఞల ప్రకారం మనమును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఎందుకనగా ఈ ఒకే రొట్టె యందు పాలు పుచ్చుకొనొచ్చు ఈ ఒకే పాత్రను త్రాగుచున్నందున మనమందరము ఒక్క శరీరమై ఉన్నాము. ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయ రహస్యముల కోరికలు స్పష్టముగా తెలిసేయున్నది. దాచబడినది మరుగైనదేదీ లేదు. మేము నిన్ను పరిపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని గణపరచునట్లు మా హృదయాలోచనలను నీ పరిశుద్ధ ఆవేశం వల్ల పవిత్రపరచమని నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ఓపిగల హృదయములను పరిశోధించుడి సర్వశక్తి గల దేవుని సమ్ముఖమందు నేను మిమ్మల్ని అడిగినదేమనగా, మీరు స్వాభావికంగా పాపులనియు చేయవలసిన మేలు చేయగా చేయడానికి కీడు చేయొచ్చు తలంపు వలనను మాట వలనను క్రియల వలనను మీ రక్షకుడకు దేవునికి దుఃఖమును కోపమును కలగజేసిదరనియు అందువలన ఆయన శిక్షావిధికి న్యాయముగా పాత్రులని మీరు నిజముగా గ్రహించి దుఃఖించి ఒప్పుకొనుచున్నారా? యేసుక్రీస్తు పాపం రక్షించడానికి ఈ లోకమునకు వచ్చిననియు ఆయన నామందు విశ్వాసమించి వారందరికీ పాప పరిహారము కలుగుననియు నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవాలని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తం మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతులను మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున్న మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి అందున్నట్లుగా జీవించు హృదయమునందును ప్రవర్తన యందును పవిత్రమునటకు దినదినము ప్రయత్నింపమని నిశ్చయించుకున్నారా? మన వినయముగా దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకొందుము. నాతో పాటు చెప్పండి ఈ మాటలు. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. నా పాపమును నేను సంపూర్ణముగా గ్రహించలేను గాని నీకంతయు స్పష్టముగా తెలిసేయున్నది. నా బాహ్య జీవితంలోను జనగీ జీవితంలోను లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపడుచు నా దోషముల గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు ఈ మితిలేని కృపణ బట్టి నన్ను కరుణించి ఈ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను కలిగింపమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మన తండ్రైన సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరమించి తన తిరుగుకుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుద్ధానం వల్ల మన పాపములను క్షమించున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపురను నేను ఆయన ఇచ్చిన అధికారాన్ని బట్టి మీరు నిజముగా పశ్చాత్తాపడి ఆయన యందు విశ్వాసమించి వారందరి పాపములు సంపూర్ణంగా క్షమించబడి ఉన్నామని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రకటించుచున్నాను. అయితే అధికారాన్ని బట్టి ఎవరైతే ఈ ఆరాధనలో పశ్చాత్తాపం లేని స్థితిలో ఉంటారో అట్టి వారు పశ్చాత్తాపం లేని స్థితిలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపములను క్షమింపడు. మరియు కృపాదీనం అంతమ కాక ఇది పశ్చాత్తాపం లేకయు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదకి రప్పించును. లెంటలోని 5వ పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన
ప్రారంభ గీతము. దేవా, నాకు తీర్పు తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చెయ్యి వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపింపుము. ఎనయనగా నీవు నాకు దుర్గమైన దేవుడవు, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నన్ను తోడుకొని వచ్చును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆది అను ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందునట్లు మహిమ కలుగును. ప్రభువా మామును కనికరింపుము. ప్రభువామమును కనికరింపుము. క్రీస్తు మామును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మామును కనికరింపుము. ప్రభువామమును కనికరింపుము. ఉన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలములందున ఇలాకు సమాధానములకాయనదయ. ప్రభువైన దేవా, పరమరాజా, సర్వపరిపాలన, పరిపూర్ణ శక్తి గల పరమ జనగానిను మలిని స్తుతించుచు మరి పదగో చేయున్నాము. మహిమా పార్చుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమా తీసువామును మహిబలంచునికు మహిని మస్తుతి కృతజ్ఞత
వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లించి కనికరించు పరిశోధుడా ప్రభుడవు నీవే, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి దేవుని పరిపూర్ణ మహిమతో ప్రభావించున్నాని పేరు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. ఆత్మతో నుండుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల దేవా, నీ జనములను కటాక్షించి వారి ఆత్మలకు ఎల్లప్పుడూ నీవే ఏలికవై ఉండి నీ గొప్ప దయచేత వారిని రక్షింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములో జీవించు పరిపాలించుచుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. లెంట్లోని 5వ పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్య భాగముగా అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు లాగు రాయబడి ఉంది. వీళ్ళు ఒకరు ముందుకొచ్చి మాటలు చదివినిపించవలసిందిగా మీకు ప్రేమతో మనవి చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. లెంటిలోని 5వ ఆదివారమునకు అనగా ఇక పరిశుద్ధ ఆదివారమునకు ఏర్పాటు చేయబడినటువంటి పత్రిక పాఠ్యభాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు చదివి దేవుణ్ణి మహిమపరచుదాము. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యములు కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు సంపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడేళ్ల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపడిన వారి మీద ఆవుదూడ బూడిదే చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునే క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువ శుద్ధి చేయును. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము
మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. దేవుడు ఈ వాక్యం ఎంత పర్యంతము. నిందితుడైన క్రీస్తు మరణ నందునౌతగా శ్రమనందునౌతగా శిల్వనందునౌతగా ఇంపొందుగా తగ్గించుకొని లెంటలోని 5వ పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త పాఠ్య భాగముగా పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనము నుండి 59వ వచనం వరకు ఇలాగూ రాయబడి ఉంది. మీలో ఒకరు ముందుకు వచ్చి మాటలు చదివినిపించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా నీకు మహిమా కలుగును గాక. లెంటిలోని 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన స్వార్థ పాఠ్య భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 46 నుంచి చివరి వరకు చదువుకుందాం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. అందుకు యూదులు, నీవు సమరయుడవు, దయ్యము పట్టిన వాడవును అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా, యేసు, నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని గనపరచువాడను. మీరు నన్ను అవమానపరచుచున్నారు. నేను నా మహిమను వెదుకుటలేదు, వెదుకుచు తీర్పు తీర్చుచు ఉండువాడు ఒకడు కలడు. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. అందుకు యూదులు, నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి, అయినను ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడూ మరణము రుచి చూడడని నీవు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను గదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయిరి, నిన్ను నీవెవడవని చెప్పుకొనిచున్నావని ఆయన అడిగిరి. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకొనిన ఎడల నా మహిమ వట్టిది. మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికుడనై ఉందును గాని నేను ఆయనను ఎరుగుదును. ఆయన మాట గైకొనిచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతెనని మిగులు ఆనందించేదను, అది చూచి సంతోషించెను అనేను. అందుకు యూదులు, నీకింకాను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననేను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు తాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. ఇంతటితో ఈ దినము నాకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త పాఠ్య భాగం ఎంత పర్యంతమో. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అలాగే లేచి నిలబడి మనమందరం నికేయ విశ్వాస ప్రమాణం మన విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాము.
భూమి ఆకాశములను దృశ్యాదృశ్యమగు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రియగు ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును అద్వితీయుడునగు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజించబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వము గలవాడును, సమస్తమును కలుగు చేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవుల మగు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుషుడాయనని వంటి పిలాతు అధికారం క్రింద మన కొరకు సిలువేయబడి శ్రమనుంది సమాధి చేయబడని లేఖనముల ప్రకారము ఏవ దినమున తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేటకు తిరిగి మహిమతో వచ్చునని ఆయన రాజ్యమునకు అంతము లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారు నుండి అడిగిడుచు తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధించబడుచు మహిమపరచబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు రాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారములకైనా ఒకే బాప్తిస్మము నమ్ముకొనుచు మృతుల పునరుద్ధానము కొరకును రాబోవు లోక సంబంధమగు బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. కూర్చున్నాం. నూట 11 నెంబర్ పాడుకుందాం. చిన్న కీర్తన పుస్తకంలో నుంచి పెద్ద కీర్తన పుస్తకంలో నుంచి 313 నెంబర్ పాడుకుందాం. చిన్న కీర్తన పుస్తకంలో 111, పెద్ద కీర్తన పుస్తకంలో నుంచి 313 నెంబర్ పాడుకుందాం. త్రాహిమాం క్రీస్తునాదా దయ చూడరావే Thank you.
మహిమ కలిగిన మా తండ్రి, ఈ ఆరాధనకు వచ్చిన బిడ్డలందరినీ దీవించండి ప్రభా, మీరు ఆశీర్వదించండి. 3వ నెలంతా కాచి కాపాడావు, 4వ నెలలో ప్రవేశింపజేశావు. మొదటి 5 దినాలు మాకు తోడుగా ఉన్నారు. 6వ రోజు మొదటి పరిశుద్ధ ఆదివారం ఇప్పటిదాకా పాటలతోనూ తిరిగి ఆరాధన క్రమంతోనూ మీ నామాన్ని ఘనపరిచి మహిమపరచుటకు మీరు ఇచ్చిన సమయానికి నీకు స్తోత్రాలు. ముఖ్యంగా వీళ్ళలో ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, పనులు, ప్రయాణాల్లో తోడుగా నీడగండగా కొండగా ఆధారంగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. బలహీన సమయంలో బలపరిచినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నామం చుట్టూ నీ ప్రాకారాలని వెలుగు నుంచుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవాయి ముందున్న సమయంలో మీరే మాతో మాట్లాడి సమస్త కార్యాలన్నీ కూడా నెరవేర్చి మీరే నీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభా, ఇంతవరకు నీ కృపలో కాచి కాపాడిందేవా, ఇక ముందు ముందు మీరే మమ్మల్ని కాచి కాపాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును కాక. కూర్చుందాం. పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ లెంటలో 5వ పరిశుద్ధ ఆదివారం దేవుడు మనల్ని నడిపించినందుకు మొదటగా ప్రభుకి మహిమ కలుగును గాక, ఆమేన్. రెండవది రాబోతున్న వారం అనగా 13వ తారీఖు పరిశుద్ధ మంటల ఆదివారం ఆరాధన కొరకు అందరూ కూడా సిద్ధపడి ఉండవలసిందిగా మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ఆ తదుపరి శుక్రవారం అనగా 18వ తారీఖు పరిశుద్ధ శుక్రవారం యేసు ప్రభు నీ కొరకు నా కొరకు సిలువేయబడిన రోజు, ఆయన 7 మాటలు ధ్యానించుకునే రోజు. కాబట్టి ఆ మాటలు ధ్యానించే బిడలు సిద్ధపడి ఉండవలసిందిగా మనం చేస్తూ ఉన్నారు. ఈరోజు కొన్ని మాటలు, కొన్ని విషయాలు దైవ గ్రంథంలో నుండి మనం నేర్చుకుందాం. ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుదాం. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. చాలు. ఎవరంట? దేవుడు ఒక్కడే. ఒకవేళ మనకు 3 దేవుళ్ళు ఉంటే బైబిల్ 3 దేవుళ్ళు అని చెప్పేదే కదా. కాబట్టి దేవుడు ఎవరు? ఒక్కడే. 2, ఆ ఒక్క దేవుడు దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. అర్థమైంది మీకు? దేవుడు ఒక్కడే. జాతిగనాలి మాటలు. దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు ఎవరయ్యారంటే క్రీస్తు యేసును నరుడు. అయితే దేవునికి నరులకును మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయనే యేసు క్రీస్తును నరుడు. కాబట్టి ఈరోజు మనం ధ్యానం చేస్తున్న ధ్యానాంశం ఏంటంటే మధ్యవర్తి అనే అంశం మీద కొన్ని సంగతులు మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నారు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆ మధ్యవర్తి ఎవరయ్యారంట? యేసు క్రీస్తు అను నరుడు. యేసు క్రీస్తు అను నరుడు అంటే దేవుడు ఒక్కడే. ఆ దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. గమనించాలి, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆ ఒక్క నరుడు, ఒక్క వ్యక్తి, ఆ మధ్యవర్తి ఎవరయ్యారంటే యేసుక్రీస్తు. అంటే దేవుడే నరుడుగా నరులను రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చాడు.
ఆమె చెప్పాలి. ఇక్కడ దేవుడు ఒక్కడే. ఆయన దేవుడుగా ఈ భూమి మీదకి రాలా, ఆయన మానవుడిగా నరుడిగా ఈ భూలోకానికి వచ్చాడు. అంటే ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత జాలి కలిగిన వాడో, ఎంత దయ కలిగిన వాడో ఈ మాట ద్వారా మనం గ్రహించాలి. దేవుడే నరుడై మానవుడై మన కోసం వచ్చాడు. ఎలా వచ్చాడు ఆయన? ఆయనకి మనకి మధ్యవర్తిగా ఈ భూలోకానికి వచ్చాడు. ఈరోజు పత్రికా పాఠంలో కూడా ఆ మాటను చూస్తాం. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం చదువుతావా తల్లి? ఈరోజు మన పత్రికా పాఠంగా ఆ మాటను గుర్తు చేసుకున్నాం. రండి, 9వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలిగించుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్యమును గూర్చిన వాగ్దానములు పొందు నిమిత్తము, ఇప్పుడు చూడండి, ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే మధ్యవర్తి. ఇతర భార్య భర్తలు గొడవ ఆడుకుంటే మధ్యలో ఎవరు ఉండాలి? మధ్యవర్తి. ఈ మధ్యవర్తి ఎందుకు ఉండాలి చెప్పండి? ఒకటి సమాధానం, 2 గొడవ పైకి లేవటానికి, 3 భర్త చెప్పేయి భార్యకి చెప్పటానికి, భార్య చెప్పేయి భర్తకు చెప్పటానికి, 4 ఈ ఇద్దరు మాటలు జడ్జి గారికి చెప్పటానికి. జడ్జి ఎవరో? దేవుడికి చెప్పటానికి మధ్యవర్తి. పిల్లరా, ఈ భూమి మీద చాలా విషయాలకి, చాలా కార్యక్రమాలకి, చాలా సంగతులకి మధ్యవర్తులు ఉంటారు. శరీర సంబంధమైన వాటికి మధ్యవర్తులు ఉన్నారు, భూ సంబంధమైన వాటికి మధ్యవర్తులు ఉన్నారు, అట్లాగే ఆత్మ సంబంధమైన వాటికి కూడా మధ్యవర్తి ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు నరుడు. నేను లోతుగా చెప్పాలనుకోవట్లే, ఇక్కడ మీరే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక ప్రశ్న అడిగి ముందుకెళ్తా. నీకు మధ్యవర్తి ఎవరు? యేసు ప్రభు అని చెప్పమాకండి. శారీరకంగా భూ సంబంధమైన విషయాలలో నీకు మధ్యవర్తి ఎవరు? మాస్టర్ గారా? బలెటోడు అయ్యా, మరి నేర్పింది నా మీద అరవేసేవే పొద్దున్నే. భూ సంబంధమైన వాటికి తెలీదా? సరే, మీకు అర్థమయ్యే భాషలో. అందుకనే నేను లోతుగా చెప్పలేను. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అనుకో, ఇంకొక అబ్బాయి ఆ అమ్మాయి నన్ను, మా ఇద్దరి మధ్య ఎవరు ఉంటారు? ఒక మధ్యవర్తి, మీడియేటర్. మరి పాస్టర్ గారు అంటారే. నేను అందుకే లోతుగా చెప్పలేను, లోతుగా వివరించలేనని చెప్పింది. నువ్వు ఎవరికైనా పొలం అమ్మావు, డైరెక్ట్గా పొలం వాడికి అమ్మేస్తావా? మధ్యవర్తి ఉంటాడు. వాడి మాట మీద ఏం చేయాలి? పొలం అమ్మాలి. అంటే ప్రతి కార్యక్రమానికి ఎవరుంటారు చెప్పండి? మధ్యవర్తి. మీకు తెలుసో లేదో, మిలిటరీలో జాయిన్ అవ్వాలనంటే చాలా మంది అనుకుంటారు నేను ఎత్తున్నాను, లావున్నాను, హైట్ ఉన్నాను, వెయిట్ ఉన్నాను అనుకుంటారు. లేకపోతే నేను బాగా చదివాను, బాగా ఎగ్జామ్ రాశాను, క్వాలిఫై అయ్యాను అనుకుంటారు. కానీ మిలిటరీలో జాయిన్ అవ్వాలంటే లంచం కట్టాలి. తెలుసమ్మా మీకు ఆ విషయం? ఆ లంచం కడితేనే ఆ మధ్యవర్తి ఏం తీసుకుంటాడు? లంచం తీసుకుంటేనే ముందర మన పేర్లు ఏం చేస్తాడు? లిస్టులో పెడతాడు. ఆ లిస్టులో మన పేరు ఉండాలంటే మన మధ్యవర్తికి ఏమి ఇవ్వాలి? చేయి అడపాలి, కొంత లంచం ఇవ్వాలి. లంచం లేకపోతే వాడు లిస్టులో మన పేరు ఏం చేయడు? రాయుడు, చెప్పడం. అట్లాగా ప్రతి విషయంలో బహుశా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, డైరెక్ట్గా నేను ఎంఆర్ఓ దగ్గరికి బాధిస్తాడా? వెళ్ళిపోతావా? వెళ్ళవు. డైరెక్ట్గా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి,
వెళ్ళగలవా? ఒక ఎంపీ దగ్గరికి వెళ్ళాలి, డైరెక్ట్గా వెళ్ళగలవా? ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళగలవా? మనకు మధ్యవర్తి ఒకడు కావాలి. ఖచ్చితంగా ఎవరు కావాలి చెప్పండి? ఒక మధ్యవర్తి. మధ్యవర్తి ఉంటేనే మనం ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళగలం, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళగలం, ఒక ఎంపీ దగ్గరికి వెళ్ళగలం, ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళగలం. మధ్యవర్తి లేకపోతే మనం ఎక్కడ కూడా వెళ్ళలేమనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అట్లాగే దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలన్నా, రేపు దేవుని సన్నిధిలో ఉన్న నీవు పరలోకంలోకి వెళ్ళాలన్నా నీకు ఎవరు కావాలి? మధ్యవర్తి. ఆయన ఎవరని బైబిల్ చెబుతుంది? యేసు క్రీస్తు నరుడు. అంటే ఆయన సెలవు లేందే, ఆయన మాట లేందే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు? పరలోకానికి దేవుని దగ్గరికి వెళ్ళలేవని దైవ గ్రంథం ఈ ఆదివారం గుర్తు చేస్తుంది. మళ్ళీ చాలా సార్లు నువ్వేమన్నా పని చేయాలి, చర్చికి ఏదైనా పని చేయాలి, నువ్వేం చెబుతావు? మధ్యవర్తి చెబుతావు. డైరెక్ట్గా నేను ఇది చేస్తాను అని చెప్పండి అని అంటావు. అంతేగాని డైరెక్ట్గా ఎవరికి చెప్పలేవు, నువ్వు పైన ఉన్నటువంటి వ్యక్తులకి నువ్వు చెప్పలేవు. అట్లాగే ప్రతి దానికి మీడియేటర్ కావాలి, మధ్యవర్తి కావాలి. కాబట్టి ఈ మధ్యవర్తి అనే పదం దగ్గర నువ్వు శారీరకంగా వాడుకుంటున్నావో, భూ సంబంధంగా వాడుకుంటున్నావో, ఆత్మ సంబంధంగా వాడుకుంటున్నావో, నీ అంతరాత్మకే ఈ ఉదయకాల ఆరాధనలు అప్పగిస్తున్నా. కాబట్టి హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము ఆఖరి భాగంలో, అనగా 15 వచ్చిన ఆఖరి భాగంలో చక్కని మాట ఉంది చూడండి. ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఆయన ఏంది? మధ్యవర్తి. అంటే మనిషికి దేవునికి మధ్యవర్తి ఎవరో? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకనే మనం తిమోతి పత్రిక 2:5 చూసాం, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆ ఒక్కడే ఎవరయ్యారంట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును నరుడా. కాబట్టి మనకు మధ్యవర్తి ఒక్కడే. ఆ మధ్యవర్తి లేకుండా మనం ఏం చేయలేం. మన వల్ల ఏం కాదు, మన వల్ల ఏం జరగదు. ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా మధ్యవర్తి ఉండాల్సిందే. మధ్యవర్తి ద్వారానే ఏ పనైనా జరిగిద్ది. అది మీరు తెలుసుకోవాలి. ఈ ఆత్మీయ జీవితంలో, ఈ భక్తి జీవితంలో, ఈ విశ్వాస జీవితంలో మనకు మధ్యవర్తి ఎవరయ్యారంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గరికి మనము రావాలి. ఈ ఉదయకాల ఆరాధనలో అసలు ఈ మధ్యవర్తి ఎందుకో, మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ గా మనము దేవుని దగ్గరికి వెళ్ళలేమా? మధ్యవర్తి లేకుండా ఎంఆర్ఓ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి, మినిస్టర్ దగ్గరికి వెళ్ళలేమా? ఎందుకు ఈ మధ్యవర్తి? మధ్యవర్తి యొక్క అవసరత ఏంటి మనకి? ఎందుకు కావాలి మధ్యవర్తి అని మనము ఆలోచన చేస్తే, ఈ మధ్యవర్తి ఏదైనా చేయగలడో, ఎలాగైనా చక్రాన్ని ఏం చేయగలడు చెప్పండి? తిప్పగలడు. నీ గురించి మంచి చెప్పగలడు, నీ గురించి చెడుగా కూడా చెప్పగలడు. నిన్ను పరలోకానికి తీసుకోగలడు, నిన్ను పాతాళంలోకి అనగా నరకంలోకి కూడా పంపించగలడు. అంటే ఈ మధ్యవర్తి లేకుండా ఏది కూడా ఈ భూమి మీద కానీ, రేపు పరలోకంలో కానీ ఏది కూడా జరగదు. ఏదైనా జరగాలనంటే మధ్యవర్తి ద్వారానే జరిగింది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఈ మధ్యవర్తి ఏం చేస్తాడో, ఈ మధ్యవర్తి ద్వారా ఏం జరిగింది, ఈ మధ్యవర్తి వల్ల లాభాలేంటి అని మనం ఆలోచన చేస్తే, ఒక్కసారి ఈ 15వ వచనంలోనే ఈ మధ్యవర్తి చేసే పని ఏంటో నేను గుర్తు చేస్తాను. రండి. 9వ అధ్యాయం ఇప్పుడు రాసిన పత్రిక 15వ వచనం 2వ లైన్లో ఈ మధ్యవర్తి చేసే పని ఏంటంటే చూడండి, అపరాధముల నుండి విడిపించుటకు మధ్యవర్తి అవసరం. 2వ లైన్లో ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మధ్యవర్తి ఎందుకు అనంటే చూడండి, ఇక్కడున్న మాట, మన అపరాధముల నుండి. బైబిల్ చెబుతుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో
మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను ఏమైపోయారు? చచ్చిన వాళ్ళు. మనం బ్రతికినోళ్ళం కాదు, చచ్చిపోయిన వాళ్ళని. ఎలాగ చచ్చిపోయాం? పాపముల చేతను అపరాధముల చేతను. ఎన్ని పాపాలు చేసామండి, ఎన్ని అపరాధాలు చేసామండి. ఎన్నో పాపాలు చేసి ఎన్నో అపరాధాలు చేసి దేవుని సన్నిధికి వచ్చి ఏం పాడతాం? అపరాధిని. ఎన్ని పాపాలు చేశా, ఎన్ని అపరాధాలు చేశా చెప్పాలి. ఎన్ని పాపాలు చేశావు, ఎన్నో అపరాధాలు చేశావు, మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి ఏం పాడతావు? అపరాధిని యేసయ్యా కృప చూపు. ఎన్నో పాపాలు చేసిన నీవు, ఎన్నో అపరాధాలు చేసిన నీవు యేసయ్యకి మధ్యవర్తికి నీ ఘోష, నీ బాధ, నీ వేదన అంతా కూడా ఏం చేస్తాను ఈ పాట ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఆఖరి చరణంలో ఉంటది, నేను ఈ పాపాన్ని బట్టి ఈ అపరాధాన్ని బట్టి శిక్షకేంది పాత్రుడనయ్యా. పిల్లరా మీరు గుర్తుపెట్టుకోండి, నీవు డే బై డే, రోజు రోజులో, వారం వారంలో, నెల నెలలో ఎన్నో పాపాలు చేశావు, ఎన్నో అపరాధాలు చేశావు, ఎన్నో మోసాలు చేసి, ఎన్నో అన్యాయాలు చేశావు. ఒకవేళ నువ్వు చేయకపోవచ్చు, నీ ఇంట్లో వాళ్ళు చేసి ఉండొచ్చుగా. ఒకవేళ మిగిలి చేసి ఉండకపోవచ్చు, నీ పక్కింటోళ్ళు చేసి ఉండొచ్చుగా. ఒకవేళ మీ పక్కింటోళ్ళు చేసి ఉండకపోవచ్చు. గ్రామంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, ఎంతో మంది ఎన్నో అపరాధాలు, ఎంతో మంది ఎన్నో పాపాలు చేసి ఉన్నారు. చేసిన అపరాధాలను బట్టి, చేసిన పాపాలను బట్టి మనమందరం దేనికి పాత్రులము? శిక్షకు పాత్రం. అందుకని మనం పాడతాం, శిక్షకు పాత్రుడనయ్యా. ఆ మధ్యవర్తి మనందరికి ఏం తెచ్చాడు చెప్పాలి? ఏం తెచ్చాడు? రక్షణ. శిక్షకు పాత్రుడైన నీవు, అపరాధానికి పాత్రుడైన నీవు, శిక్షకు పాత్రురాలవైన నీవు, శిక్షకు పాత్రుడైన నీవు ఆ యేసు క్రీస్తు అనే మధ్యవర్తి మనందరికి ఏం తెచ్చాడంటే రక్షణ. రక్షణ. అందుకనే గత శిలువ ధ్యానాల్లో ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు చెప్పాను. ఇంత గొప్ప రక్షణను మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యం. జక్కీ దగ్గరికి రక్షణ వచ్చింది, నిర్లక్ష్యం చేశాడా చెప్పాలి? చేశాడా? చేయడా? మరి మనము ఎన్నిసార్లు అండి దేవుడు ఎన్నో మార్లు నిన్ను రక్షించాలని దగ్గరికి వచ్చాడు. వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. వాక్యం ద్వారా ఎన్నోసార్లు నిన్ను హెచ్చరిక చేస్తూ వచ్చాడు. వాక్యం ద్వారా ఎన్నో మార్లు నిన్ను పురుకొలుపుతూ నిన్ను బలపరుస్తూ వచ్చాడు. కానీ 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 నువ్వే దేవుని వాక్యాన్ని ఏం చేసావు చెప్పండి? నిర్లక్ష్యం. జక్కయ్య అయితే నిర్లక్ష్యం చేయలా. చెట్టు దగ్గరికి వచ్చి జక్కయ్య త్వరగా దిగనగానే ఎలా దిగాడు? చెట్టు మీద నుండి చెప్పాలి. చెట్టు మీద నుంచి ఎలా దిగాడు? సంతోషముతో. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎట్లా వస్తున్నారు చెప్పండి? మీరు సంతోషంగా వస్తున్నారు? అసలుకి పాటలు ఎప్పుడు అయిపోతాయా? ఆరాధన ఎప్పుడు అయిపోయిద్దా? ప్రాంతంలోకి ఎప్పుడు వెళ్తాడా? పాఠాలు ఎప్పుడు చదివేస్తారా? వాక్యం ఎప్పుడు మొదలు పెడతాడా? వాక్యం సగం ఎప్పుడు అయిపోయిద్దా? ఈ ఆలోచనే తప్ప ఆరాధనకు సంతోషంగా వెళ్ళాలి, నేను ఆరాధనలో సంతోషంగా కూర్చోవాలి, ఆరాధనలో సంతోషంగా దేవుణ్ణి ఆరాధించాలి అని అనుకోవట్ల. నాకు ఆరాధన జరిగేటప్పుడు నేను వెనక్కి తిరిగి చూసా. నాకు అర్థమైంది ఏంటంటే, మీ అందరిలో మీ దగ్గర మైక్ లేదు కాబట్టి మీరు నోరు తెరిచి ఏం చేయట్లేదు? ఆరాధన చేయండి. అంటే ఇక్కడున్న మీ అందరికీ తలోక మైక్ ఇస్తే మీరందరూ ఏం చేస్తారు చెప్పాలి? ఆరాధన. అంటే ఆరాధన చేయటానికి మీకు ఏం కావాలి? మైక్ కావాలి. ఆరాధన లేకపోతే, మైక్ లేకపోతే చేసుకుని అయ్యగారేగా, చేసుకొని అమ్మగారేగా, చేసుకొని పేతురేగా, చేసేదని రమేష్ గారేగా అన్నట్లుగా మనం ఉన్నాం. పిల్లలు ఆరాధనకు వచ్చిన మీరు, ఆరాధనలో ఉన్న మీరు తనివి తీరాలి అని చెప్పాలి. ఇక్కడ ఆరాధనలో లీనమైపోవాలి, ఆరాధనలో అనుభవంతో ఆరాధన చేయాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి.
పరిస్థితి మీరు గుర్తుపెట్టు. అంతే తప్ప వచ్చి ఇట్లా కూర్చుంటే, వచ్చి ఇలా తలగాదించుకుంటే, వచ్చి మీరు మౌనంగా ఉంటే ఏ ఆశీర్వాదాన్ని ఈ ఆరాధన నుండి మోసుకుని వెళ్ళలేవు. జక్కయ్య సంతోషముతో ఆయన ఏం చేశాడు చెప్పండి? చూచుకున్నాడు. వెంటనే నిలబడి చెప్పాడు కదా, ప్రభా నేను ఎవరి దగ్గర అయితే సగం అన్యాయం చేసి తీసుకున్నానో వాడికి ఏమిస్తున్నాను? సగం. నేను ఎవరి దగ్గర అయితే లాక్కున్నానో వారికి 4 వంతులు ఇస్తానన్నాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాట 9వ వచనం 19:9 ఉంటది, ఇతడును కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకంటే ఈ ఇంటికి ఈ ఆదివారం ఏమొచ్చింది? రక్షణ. ఎప్పుడో సంతోషముతో ఆయనను చేర్చుకున్నప్పుడు, ఎప్పుడో సంతోషముతో ఆయనను ఆరాధించినప్పుడు. పిల్లలు, ఆదివారం ఆరాధనలో సంతోషముతో దేవుని ఆరాధించు. ఆదివారం ఆరాధనలో సంతోషముతో ఆయన చేర్చుకో. అప్పుడు నీవు దేవుని కుమార్తె అవుతావు, అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అవుతావు. ఇక్కడ ఉన్న మాట చూడండి, మధ్యవర్తి చేసిన మొదటి పని ఏంటంటే, ఎవరైతే పాపములో ఉన్నారో, ఎవరైతే అపరాధములో ఉన్నారో ఆ మధ్యవర్తి వారి అపరాధాలను, వారి పాపములను విడిపించుటకు యేసుక్రీస్తు మధ్యవర్తిగా వచ్చాడు. ఆమేన్, ఆమేన్. రెండవది, మధ్యవర్తి ఎందుకు వచ్చాడని మనము జ్ఞాపకం చేసుకుంటే, మధ్యవర్తి రెండవది దేనికి ఆయన మన మధ్యలోనికి, ఇక్కడ ఆ మధ్యవర్తి ఈ పాపముల నుండి, అపరాధాల నుండి విడిపించడానికి వచ్చాడని చెప్పాను కదా. ఒకసారి ఈ మధ్యవర్తి దేనికి వచ్చాడని ఇంకా కొంచెం ఇక్కడే మనం ధ్యానం చేస్తే, గలతీయులకు రాసిన పత్రికలో ఆ మాట కూడా ఒక్కొక్క మాట చదువుదాం రండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుదాం రండి. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతి శ్రమలను బట్టి, అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇవ్వబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడి ఉన్నది. 20వ వచనం, మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే. 22వ వచనం, యేసుక్రీస్తు నందలి విశ్వాసము మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ. ఇదిగో ఈ మధ్యవర్తి ఎందుకనంటే, ఎవరైతే పాపములో బంధించబడ్డారో, 22వ వచనంలో చూడండి. ఇందాక మనము 15వ వచనంలో ఏం చూసాం? 9:15లో ఎవరైతే అపరాధములో ఉన్నారో వారిని విడిపించడానికి మధ్యవర్తి కావాలి. ఇక్కడేమనుంది? ఎవరైతే పాపములో బంధించబడ్డారో వారిని విడిపించాలి ఆ మధ్యవర్తి వచ్చి. ఇప్పుడు మనము సువార్త పాఠాన్ని చదివితే చూద్దాం రండి. యేసు ప్రభు వారు ఈ పాపాలను, ఈ అపరాధాలను విడిపించడానికి మధ్యవర్తిగా ఎందుకు వచ్చాడనంటే, సువార్త పాఠ్యం భాగం యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం చదువుతాలి. 8వ అధ్యాయము 46వ వచనం, నా యందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించుదురు? క్వశ్చన్ మార్క్. అంటే యేసు ప్రభువులో ఏమి లేదు? పాపము లేదు. ఇక్కడ పాపము లేదు. ఇందాక మనం చదువుకున్న 9:15లో మనలో అపరాధాలు ఉన్నాయి, అపరాధాలను విడిపించడానికి ఆయన వచ్చాడు. ఇందాక మనం చదువుకున్న గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో ఎవరైతే పాపంలో బంధించబడ్డారో వారిని విడిపించడానికి మధ్యవర్తిగా వచ్చాడు. అంటే యేసు క్రీస్తులో ఏ అపరాధము లేదు, యేసు క్రీస్తులో ఏ పాపము లేదు. ఎవరైతే అపరాధాల చేత బంధించబడ్డారో, ఎవరైతే పాపముల చేత బంధించబడ్డారో వారిని విడిపించడానికి పాపరహితుడు, ఆమేన్, పరిశుద్ధుడు ఒకడు రావాలి. మధ్యవర్తి ఒకడు రావాలి. ఒక మధ్యవర్తి మనకు అవసరం. పాపము లేని వాడు అవసరం, పరిశుద్ధుడు మనకు అవసరం, ఒక పుణ్యాత్ముడు ఒకడు అవసరం, ఒక పరిశుద్ధుడు, ఒక పుణ్యాత్ముడు మనకు అవసరం. అందుకే ఆయన ఆనాడున్న శాస్త్రులతో, పరిశీలతో, ఆనాడున్నటువంటి మూర్ఖుల అజ్ఞానులతో చెబుతున్నటువంటి మాట, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా ఏం చేయగలరు? స్థాపించగలరా? ఈ శిలువ ధ్యానాలు ఎందుకో తెలుసా? ఎవరైతే అపరాధాలలో ఉన్నారో, ఎవరైతే పాపములో ఉన్నారో
వారిని విడిపించడానికి యేసుక్రీస్తు వారు ఒక పుణ్యాత్ముడిగా, ఒక పరిశుద్ధుడిగా, ఒక పాపము లేనివాడిగా ఈ భూలోకంలోనికి మన కొరకు వచ్చినట్లుగా మొదటి పాయింట్ గా మనం నేర్చుకుంటూ ఉన్నాం. రెండవది, ఈ మధ్యవర్తి ఎందుకు మనకు అవసరము అనంటే, మళ్ళీ ఎబ్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను చూడండి. 3వ లైన్, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్యము పొందుకోవటానికి. పిలువబడిన వారు 3వ లైన్లో ఉంది చూడండి. పిలువబడిన వారు నిత్యమైన స్వాస్యం. స్వాస్యం అంటే ఆస్తి. స్వాస్థ్యం అంటే ఏం చెప్పండి? ఆస్తి. ఈ భూమి మీద చాలా మంది ఇలా చెప్పుకుంటారు, నా ఆస్తి ఆ ఊర్లో ఉందండి, ఒంగోలులో ఉంది, బందర్లో ఉంది, విజయవాడలో ఉంది అని అంటారు. మొన్న చనిపోయిన ప్రగడాల ప్రవీణ్ కుమార్ గారికి కూడా ఈ కడపలో ఉందంట ఆస్తి, హైదరాబాద్లో ఉందంట ఆస్తి, అమెరికాలో కూడా ఆయనకి ఆస్తి ఉందంట. ఇప్పుడు అమెరికా దేశం ఎందుకు ఈ ప్రగడాల ప్రవీణ్ యొక్క మరణాన్ని ఎందుకు వాళ్ళు ఖండిస్తున్నారనంటే, అక్కడ ఆయనకి ఏముంది? హక్కు, వారసత్వం ఉంది. అక్కడ ఆయనకు ఒక కంపెనీస్, అక్కడ ఒక ఆస్తి ఉంది ఆయనకి. అక్కడ గమనించాలి, కడపలో ఆయనకి ఆస్తి ఉంది, హైదరాబాద్లో ఆయనకి ఆస్తి ఉంది, ఇంకా అమెరికాలో కూడా ఆయనకి ఏముంది చెప్పండి? ఆస్తి ఉంది. అసలైన ఆస్తి ఎక్కడుందో చెప్పండి ఇప్పుడు ఆయనకి? పరలోకం. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో, ఎంత గొప్ప వ్యక్తో ఈ ఆదివారం మీరు జ్ఞాపకం చేసుకోండి. పిలువబడిన వారికి ఏం పొందాలని? నిత్యమైన స్వాస్యం. పిల్లరా, మనకి పిల్లవారి పాలెం ఆస్తి ఉంటేనే మన కాపు కొంటల్లా కదా. పిల్లవారి పాలెంలో ఒక చిన్న ఇల్లు ఉంటేనే మన కాపు కొంటల్లా. పిల్లవారి పాలెంలో ఒక అరెకరమో, ఒక ఎకరమో పొలం ఉంటేనే మన కాముగా ఉంటల్లా. మనలాంటి ప్రగడాల ప్రవీణ్ గారికి కడపలో ఉంది ఆస్తి, హైదరాబాద్లో ఉంది ఆస్తి, అమెరికాలో ఉంది. అసలైన ఆస్తి పరలోకంలో కూడా సంపాదించుకున్నాడు. ఈ శిలువ ధ్యానాలు ఎందుకో తెలుసా? ఈ మధ్యవర్తి ఎందుకో తెలుసా? ఈ భూమి మీద ఉన్నటువంటి మనకి పరలోకంలో కూడా స్వాస్యాన్ని ఇవ్వటానికే. ఆమేన్. ఏమివ్వటానికి చెప్పండి? పరలోకంలో కూడా మనం ఉండాలమ్మా. 2వ కీర్తనలో చూస్తాం. 2వ కీర్తనలో దావీదు అంటాడు కదా, నన్ను అడుగుము జనములను స్వాస్యంగాను ఈ భూనిగంపాల వారికి నేను నీకేమిస్తాను? సొత్తుగా ఇస్తాను. అంటే ఇది శరీర సంబంధమైన ఆస్తిని గురించి దావీదు పలికిన మాట ఇది. కానీ యేసు ప్రభువు వారు ఈ 9వ అధ్యాయం 15వ వచనంలో ఎవరైతే ఈ ఆదివారం ఆరాధనకు పిలువబడ్డారో, ఎవరైతే నేటి శిలువ ధ్యానానికి పిలువబడుతూ ఉన్నారో, ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి ఆత్మతో సత్యముతో దేవదేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారో, ఈ భూమి మీద ఉన్న ఈ స్వాస్థ్యాలే కాదు, ఈ భూమి మీద ఉన్న ఈ ఆస్తులే కాదు, ఈ భూమి మీద ఉన్న ఈ ఉద్యోగ, ఈ వ్యవసాయ, ఈ స్థితిగతులే కాదు, నిత్యమైన స్వాస్థ్యం మనకి ఎక్కడ ఉందంట? పరలోకంలో ఉంది. పరలోకంలో ఉన్న ఆ ఆస్తిని సంపాదించుకోవాలి మీరంతా. పరలోకంలో ఉన్న ఆ ఆస్తిని పొందుకోవాలి మీరంతా. పరలోకంలో ఉన్న ఆ ఆస్తిని అనుభవించాలి మీరంతా. మరి ఎక్కడ ఈ ఆస్తి అనిపిస్తే సరిపోయిద్దా? ఉదాహరణకి ధనవంతుడి దగ్గరికి వెళ్దాం రండి. ధనవంతుడు ఈ లోక సంబంధమైన ఆస్తిని ఏం చేశాడు చెప్పండి? సంపాదించుకున్నాడు. నా ప్రాణమా తిను, సుఖించు, ఆనందించు అన్నాడు. కొద్ది కాలానికి చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? పాతాళానికి. అంటే ఈ భూమి మీద అయితే ఆస్తి ఉంది, కానీ పరలోకముల ధనవంతుడికి ఏమి లేదు? ఆస్తి లేదు, స్వాస్థ్యము లేదు, అవకాశం లేదు. అందుకనే నరకంలో ఉండి కేకలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమని? తండ్రివైనా అబ్రహామా, నా దగ్గర ఒక పనివాడు ఉండేవాడు, నా దగ్గర ఒక తక్కువ వాడు ఉండేవాడు, లాజరు, అతను పంపించాయా అంటే. లాజరు బ్రతికున్నప్పుడు ధనవంతుడు రవ్వంతైనా రొట్టె మొక్క బెట్ల, రవ్వంతైనా నీళ్లు బయల, రవ్వంతైనా సహాయ సహకారాలు అందించలా. కానీ చనిపోయిన లాజరు మాత్రం ఎవరికి వెళ్ళిపోయాడు చెప్పండి? పిలవబడిన నిత్య స్వాస్యములోనికి వెళ్ళాడు. ఎవరో? లాజరు. చాలా మంది ఆ భూమి మీద ఉన్న సుఖాలు చూస్తూ ఉంటారు, భూమి మీద ఉన్న ఆనందాలే చూస్తారు, భూమి మీద ఉన్న
సౌందర్యాలే చూస్తారు కానీ భూమి మీద ఉన్న ఆనందాలే అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు కానీ రేపు పరలోకంలో చూడబోయే సుఖాలు చూడట్ల, రేపు పరలోకంలో చూడబోయే ఆనందాలు చూడట్ల. కానీ ఈ 15వ వచనంలో దేవుడు రెండవది ఆ మధ్యవర్తి ద్వారా మనకేం చూపిస్తున్నాడో తెలుసా? ఎవరైతే పిలువబడ్డారో వారు నిత్యమైన ఏం పొందుకోవటానికి స్వాస్థ్యము పొందుకోవాలి. యేసుక్రీస్తు వారంట నమ్మకమైన ఔషధం అంట, నమ్మకమైన రాయబారంట. చూడండి ఒకసారి ఆ మాట. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. 13వ అధ్యాయము 17వ వచనం. 13:17 చూడండి. 13:17 దుష్టుడైన తోత కీడునకు లోబడను, నమ్మకమైన రాయబారి ఔషధం. ఎవరు తెలుసు? యేసుక్రీస్తు వారు నమ్మకమైన రాయబారమ్మ. మధ్యవర్తి ఎవరో తెలుసా? నమ్మకమైన రాయబారి. ఎందుకు ఈ మధ్యవర్తి ఈ నమ్మకమైన రాయబారి అని అంటున్నానంటే, నిన్ను నమ్మకంగా భూమి మీద నుండి తీసుకెళ్లిపోయి నువ్వు పరలోకంలో పిలవబడ్డావు కనుక ఆ శ్వాసాన్ని నీకేం చేయటానికి? అప్పగించటానికి, ఆ శ్వాసాన్ని నీకు ఇవ్వటానికి. అందుకనే గత ఆదివారాలు కూడా చెప్పా, మీకు గుర్తుందో లేదో, మనము కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు మనకేమిస్తాడంట? విస్తారమైంది ఇస్తాడు, విస్తారమైంది ఇస్తాడు, విస్తారమైంది ఇస్తాడు. కాబట్టి ఎవరైతే పిలువబడ్డారో వారికి నిత్యమైన శ్వాసం ఎక్కడుంది చెప్పండి? పరలోకం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద నుండి తీసుకెళ్లి ఆ స్వాస్యాన్ని ఇవ్వటానికి ఒక నమ్మకమైన ఔషధం వంటి వాడు, రాయబారి. నేను ఇందాక చెప్పా, శారీరక ప్రేమలో మధ్యవర్తిగా ఉండేవాడు, వాడు మోసాలు, వాడి వేషాలు ఆడి వేరుగా ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నమ్మకమైన రాయబారి, నమ్మకమైన ఔషధం వంటి వాడు. నేను అంటాను ఈ ఆదివారం, నీవు మనుషులు నమ్ముకుని మోసపోవచ్చు. నాకెవరో ఏదో చేస్తారని, లేదా మా అంకులు ఏదో చేస్తాడని, లేదా మా ఆంటీ ఏదో చేస్తుందని, లేదా మా అన్న ఏదో చేస్తాడని, లేదా మా వదిన ఏదో, లేదా మా బాబాయ్, లేదా మా పిన్ని, లేదా మా తమ్ముడు, లేదా మా సోదరుడు, లేదా మా చుట్టం ఇది చేస్తాడు అది చేస్తాడని మోసపోయేవాడు. నీ దగ్గర డబ్బులు తీసుకుని నేను ఇబ్బంది పెట్టారాము, నీ దగ్గర డబ్బులు తీసుకుని నిన్ను బాధ పెట్టారాము, నీ దగ్గర డబ్బులు తీసుకుని నిన్ను గాయపరిచారాము, నీ దగ్గర డబ్బులు తీసుకుని నిన్ను రకరకాలుగా అవమానం చేశారాము. కానీ యేసు ప్రభు వారు ఆ మధ్యవర్తి ఏనాడు నిన్ను మోసం చేసేవాడు కాదు. ఆమేన్. ఏనాడు నిన్ను ఇబ్బంది పెట్టేవాడు కాదు. కాబట్టి ఈనాటి ఆదివారపు ఆరాధనలో రెండవది, పిలువబడిన వారు నిత్యమైన శ్వాసం పొందటానికి మధ్యవర్తి అవసరం. కాబట్టి రాయబారి అవసరం, యేసు ప్రభు వారు అవసరం. కాబట్టి ఇది మీరు గుర్తు పెట్టుకోండి. రేపు పరలోకం వెళ్ళాలంటే, పరలోకంలో ప్రవేశించాలంటే, పరలోక ఆనందాలు సుఖాలు అనుభవించాలంటే యేసుక్రీస్తు లేకుండా నీవు నేను మనమేమీ కూడా చేయలేమనే విషయాన్ని ఈ ఆదివారం నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఇక మూడవది గుర్తు చేసి నేను ముగిస్తాను. రండి, మూడవది నేను గుర్తు చేసి ముగిస్తాను. మూడవ మధ్యవర్తిత్వం, మూడవ అంశము, మూడవ సంగతి. 8వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ వచనం చదువుతావమ్మా. 6వ వచనాన్ని, మూడవ సంగతి గుర్తు చేస్తున్నాను. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొందాడు. ఇక్కడ ఉన్న మాట ఏందనంటే, ఈ మధ్యవర్తి ఏం పొందాడంటే, ఈ మధ్యవర్తి మనకేం చేస్తున్నాడంటే సేవకత్వం పొంది ఉన్నటువంటి వాడు, సేవ చేసేవాడు. నీకు యేసు ప్రభు వారు మనకు సేవ చేయటానికి వచ్చాడు కదా. ఏమన్నాడు ఆయన? మీకు ఏం చేయటానికి వచ్చానన్నాడు ఆయన? పరిచర్య చేయటానికే వచ్చారు కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలా. నిజంగా ఈ ఆదివారం మూడవ విషయం చెబుతున్నాను. యేసు ప్రభు వారు నీకెన్నో పరిచర్యలు చేశాడమ్మా, ఎన్నో సేవలు చేశాడు ఆయన. నేను అడుగుతున్నా ఈ ఆదివారం, నువ్వు దేవునికి ఏం సేవ చేశావు చెప్పు?
దేవుని కోసం ఆదిమ సంఘం చేసింది దేవుని కోసం సేవ. అపోస్తల కార్యాలు ఆదిమ సంఘం ఏం చేసిందంటే వారి చెర ఆస్తులు అమ్మి సేవ కోసం ఏం చేశారు చెప్పాలి, చెప్పండి అమ్మా, ఇచ్చారు. మరి దేవుని కోసం, ఆయన సేవ కోసం, ఆయన సేవకత్వం కోసం నువ్వేమిచ్చావు? దేవుడు నీకెన్నో ఇచ్చాడు. ఒక్క మాట చెప్పాలంటే ఆయన ప్రాణాన్ని సైతం ఆయన శిలువలో చివరి, ఆయన దేహంలో చివరి రక్తం కూడా నీ కొరకేం చేశాడు? ఆయన దారపోసాడు. ఎవరండి? 1 లీటర్ రక్తం ఇవ్వాలంటే 42 సార్లు ఆలోచన చేస్తాం మనం కదా. చేస్తామా చేయవా? గట్టి చెప్పండి అమ్మా. 1 లీటర్ రక్తం ఇవ్వాలంటే ఏం చేస్తాం? 1 గంట ఆలోచన చేస్తాం. ఒక అవయవాన్ని ఇవ్వాలంటే చెప్పాలి, ఒక అవయవాన్ని మనం ఇవ్వాలి అనంటే కొన్ని రోజులు ఆలోచన చేస్తామమ్మా, కొన్ని రోజులు ఆలోచన చేస్తాం. కానీ యేసు ప్రభు వారు ఆలోచన చేశాడా? చెప్పాలి, యేసు ప్రభు ఆలోచన చేశాడా? యెరూషలేము వెళ్తే ఆయనకి ప్రమాదం అని తెలుసు, యెరూషలేము వెళ్తే ఆయన ఇబ్బంది పెడతారని తెలుసు, యెరూషలేము వెళ్తే ఆయన శ్రమను పొందుకుంటాడని, యెరూషలేము వెళ్తే ఆయన ఇబ్బంది పడతాడన్న విషయం తెలుసు. కానీ ఎల్లకుండా 1 నిమిషం కూడా ఆయన ఏం చేయలేదు చెప్పండి? ఆలోచన చేయలేదు. ఆయన మంచి సేవకుడు, ఆయన మంచి మధ్యవర్తి, మనకి మంచి సేవకుడు, ఆయన మంచి మధ్యవర్తి. ఆయన మళ్ళీ చదువునా 8వ అధ్యాయము ఇబ్రియులకు రాసిన పత్రిక 6వ వచనం మళ్ళీ చదివి మాట చదువుతాం రండి. ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానాలను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అన్నాడు గనక మరి శ్రేష్టమైన సేవకత్వము పొందాడు. ఈయన మధ్యవర్తి కాకుండా శ్రేష్టమైన సేవకత్వం పొందినవాడు. ఈ శిలువ ధ్యానాల్లో ఆయన సేవనే మనం, ఆయన త్యాగాన్నే మనము ఏం చేస్తున్నాము? ధ్యానాలు చేస్తున్నాం. ఆయన సేవని, ఆయన త్యాగాన్ని, ఆయన దీనత్వాన్ని, ఆయన తగ్గింపుని, ఆయన వినయాన్ని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ధ్యానం చేస్తున్నాం. ఆయన సేవకత్వం పొందినవాడు, మధ్యవర్తే కాకుండా సేవ చేయటానికి మన వారికి ఈ భూలోకానికి వచ్చినటువంటి దేవుడు అనే విషయాన్ని నేను మీకు ఈ ఆదివారం గుర్తు చేస్తున్నాను. పౌలు గారు కూడా ఒక సేవకత్వం గురించి ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. రామ్మ ఒకసారి ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుతావా? ఫిలోమోను రాసిన పత్రికలో నుండి ఆయన సేవకత్వాన్ని గురించి ఇదిగో ఈ మాటలు ఫిలోమోను రాసిన పత్రికలో మనకు గుర్తు చేస్తున్నాడు. రండి, ఫిలోమోను రాసిన పత్రికలో నుండి ఆ మాటలు గుర్తు చేస్తారు. కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగినను వృద్ధుడను. అంటే వృద్ధుడంటే అక్కడ ఫుట్ నోట్లు ఏముంది? వృద్ధుడనంటే రాయబారును. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసము నిన్ను నేను వేడుకొనుచున్నాను. సేవ కోసం, పరిచర్య కోసం, దేవుని పని కోసం అపోస్తలుడైన పౌలు గారు ఆ ఒనేసిము కోసం ఇక్కడ సిఫారసు చేస్తున్నాడు. ఏమని? కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగినను వృద్ధుడను అనగా రాయబారిని ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన ఉన్న పౌలును నేను ప్రేమను బట్టి వేడుకొనుట మంచిదనుకొని నా బంధకములో నేను కనిన నా కుమారుడగు ఎవరైనా ఒనేసిము కోసం, ఆ ఫిలోమోను సంఘం కోసం, అక్కడ ఉన్నటువంటి పరిచర్య కోసం, ఈ ఒనేసిము కోసం పౌలు గారు ఏం చేస్తున్నాడు చెప్పండి? వేడుకుంటున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మధ్యవర్తిగా పౌలు గారు ఒనేసిము కోసం ఏం చేస్తున్నాడు చెప్పండి? వేడుకుంటున్నాడు. ఈ ఆదివారం మీరు బాగా గుర్తుపెట్టుకుని 3 విషయాలు మీ ముందు పెడుతున్నాను. యేసు ప్రభు వారు
మధ్యవర్తిగా మనకున్నాడు. శరీర సంబంధమైన మధ్యవర్తిని గుర్తు చేశాను. ఆత్మ సంబంధమైన మధ్యవర్తి అనగా యేసు ప్రభువుని గురించి కూడా నేను మీకు గుర్తు చేస్తున్నాను. శరీర సంబంధమైన మధ్యవర్తులు నిన్ను మోసం చేశారేమో, నిన్ను బాధ పెట్టారేమో, నిన్ను భయపెట్టారేమో, నిన్ను ఇబ్బంది పెట్టారేమో, నిన్ను కష్టపెట్టారేమో, నేను అవమానం పరిచారేమో, నీకు మేలు చేస్తామని కీడు చేశారేమో. కానీ ఆత్మ సంబంధమైన మధ్యవర్తి అనగా యేసు క్రీస్తు అనే నరుడు ఎవరిని ఆయన ఇబ్బంది పెట్టి బాధ పెట్టి కష్టపెట్టేవాడు కాదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఆదివారం యేసు క్రీస్తు అనే నరుడి దగ్గరికి, ఆ మధ్యవర్తి దగ్గరికి మనం అందరం రావాలి. ఎందుకు రావాలనంటే యోహాను సువార్త 14:6లో ఉంది కదా, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప మీరు పరలోకానికి తండ్రి దగ్గరికి వెళ్ళలేరు. పరలోకానికి వెళ్ళాలంటే ఆ మధ్యవర్తి అని యేసుక్రీస్తు మనకు కావాలి. పరలోకం చేరాలంటే ఆ మధ్యవర్తి అని యేసుక్రీస్తు మనకు అవసరం. అందుకనే ఆ మధ్యవర్తి మనకేం చేస్తాడంటే, ఒకటి మన అపరాధాల నుండి మనల్ని ఏం చేస్తాడు, విడిపిస్తాడు. మధ్యవర్తి చేసే ఫస్ట్ పని మన అపరాధాల నుండి విడిపిస్తాడు. ఇన్నెన్ని అపరాధాలు చేశారండి, ఇన్నెన్ని పాపాలు చేశామండి, ఇన్నెన్ని మోసాలు చేశామండి. పుట్టిన దగ్గర నుండి ఈ రోజు వారికి ఎంతమందిని ఇబ్బంది పెట్టామండి, ఎంతమందిని బాధ పెట్టామండి, ఎంతమందిని కష్టపెట్టామండి, ఎంతమందిని అవమానపరిచామండి. ఒకసారి నీ పట్టుకుని ఆలోచించాయి. ఈ రోజు వరకు కూడా మోసాలు చేస్తూనే ఉన్నాం, ఈ రోజు వరకు కూడా అపరాధాలు చేస్తూనే ఉన్నాం, ఈ రోజు వరకు కూడా అన్యాయాలు చేస్తూనే ఉన్నాం. ఇదిగో ప్రభు శరీరం తీసుకోబోతున్నాం, ప్రభు రక్తం త్రాగబోతున్నాం, ప్రభు శరీరం తినబోతున్నాం. నీ అపరాధం ఏదైతే ఉందో, నీ దోషం ఏదైతే ఉందో, నీ మలినం ఏదైతే ఉందో, ఆయన శరీరం దగ్గరికి వస్తున్నప్పుడు, ఆయన రక్తం దగ్గరికి వస్తున్నప్పుడు ఒప్పుకో. మధ్యవర్తి నీ అపరాధ, నీ పాపాన్ని ఏం చేసేవాడిగా ఉన్నాడు, విడిపించేవాడిగా ఉన్నాడు. రెండవది, నువ్వు పిలవబడ్డావు, ప్రత్యేకించబడ్డావు, ఏర్పాటు చేయబడ్డావు. దేనికి? శ్రేష్టమైన స్వాస్యాన్ని పొందటానికి. ఈ భూమి మీద ఉన్న ఈ ఆస్తులు రేపు నువ్వు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళలేవు. అలెగ్జాండర్ గారు చేసిన పని మీ అందరూ తెలుసు. ద గ్రేట్ అలెగ్జాండర్, ఆయన ఒక రాజ్యానికి ఏంది అధిపతి, రాజు. ఎంతో డబ్బు ఉంది, ఎంతో వెండి ఉంది, ఎంతో బంగారం ఉంది, ఎన్నో ఆస్తులు అంతస్తులు ఉన్నాయి. ఒక మాట చెప్పాలంటే భార్యలు, పిల్లలు, కుటుంబ వ్యవస్థ ఎంతో ఉంది. తాను ఏమనుకున్నాడు, నేను బాగా బ్రతకాలి, బాగా జీవించాలనుకున్నాడు. కానీ పనివారికి, భార్యలకి, బిడ్డలకి చెప్పిన మాట ఏదో తెలుసా? ఒకవేళ రేపు నేను చచ్చిపోతే పెట్టెలో నా చేతులు ఎలా పెట్టాలన్నాడు, బయటికి పెట్టాలి. ఎవరన్నా పెట్టెలో చేతులు పెట్టేటప్పుడు ఎట్లా పెడతాం? సరిగ్గా లేకపోతే 32 సార్లు సరి చేస్తాం పెట్టె దగ్గరికి వచ్చి. చూసారా? ఎందుకంటే నేను ఎన్నో సమాధి కార్యక్రమాల్లో పాల్గొన్నాను కదా, నేను ఎన్నో మట్టి కార్యక్రమాలు జరిగించాను కదా, నేను చూస్తామంట. కానీ ఎవరిని ఏం అనలేను. చెయ్యి సరిగ్గా లేకపోయినా సరి చేస్తారు, కాలు సరిగ్గా లేకపోయినా సరి చేస్తారు, లేదా పంచి సరిగ్గా లేకపోయినా సరి చేస్తారు, సొక్కాయి సరిగ్గా లేకపోయినా ఎప్పుడో చచ్చిపోయి. బ్రతికున్నప్పుడు మాత్రం బాబాయ్ బాగున్నావంటే అని మాత్రం మనము అడగటానికి నోరు రాదు. ఒకవేళ అడిగేవాడుకో 100 అడుగుతాడేమో, ఒకవేళ అడిగేవాడుకో 500 అడుగుతాడేమో, ఒకవేళ ఇచ్చేవాడుకో మళ్ళీ ఇస్తాడో ఈడేమో. చచ్చిపోయినప్పుడు మాత్రం అన్ని సరి చేస్తాం, కానీ బ్రతికి ఉన్నప్పుడు రవ్వంత సహాయం మనము చెయ్యం. అవన్నీ సమాధి కార్యక్రమం దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చూస్తానే ఉంటా. ఈ భూ సంబంధమైన మనుషులు చేసే పనులు అవి. కానీ అలెగ్జాండర్ గారు చేసిన పని ఏంటి చెప్పండి? నా చేతులు ఎక్కడ పెట్టమన్నాడు? సరి చేయండి అన్నాడా? చక్కగా పెట్టండి అన్నాడా? నన్ను చక్కగా చూసుకుని తీసుకెళ్ళి మట్టి చేయండి అన్నాడా? అలా ఏమన్నాడు? 2 చేతులు. ఏమరాయమన్నాడు పెట్టి మీద చెప్పండి? ఈయన రాజు అయినప్పటికీ, ఈయన గొప్పవాడైనప్పటికీ ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? ఒట్టి చేతులతో వచ్చాడు. తిరిగి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతోనే వెళ్తున్నాడు తప్ప ఏమీ తీసుకుని వెళ్ళటం లేదని గుర్తు చేయమన్నాడు. ఎవరికి? ప్రపంచానికి, లోకానికి. కానీ మనం అనుకుంటాం అలెగ్జాండర్ గారు చెప్పిన మాట చాలా మంది ఆ ఆదివారం విన్నంత వరకే ఓహో అని అనుకుంటాం.
ఆదివారం ఆరాధన అయిపోగానే మళ్ళీ అలెగ్జాండర్ గారి మాట మర్చిపోతాం, ఆఖరికి పాస్టర్ గారి మాట మర్చిపోతాం, ఇంకో మాట చెప్పాలంటే దేవుడి మాట కూడా మర్చిపోతాం. కానీ అన్ని కావాలనుకుంటాం. కానీ బైబిల్ మనకు రెండవది మధ్యవర్తి ఎందుకో తెలుసా? పిలువబడిన వారు నిత్యమైన శ్వాస. మీ పరలోకంలో ఉండాలి నాన్న. అక్కడున్న అసలైన స్వాస్యం, అక్కడున్న అసలైనటువంటి ఆనందం, అక్కడున్న నిజమైన సంతోషం. ఎక్కడికి వచ్చావు, కూర్చున్నావు, వెళ్ళిపోయావు, ఇది బాగానే ఉంది. ఎక్కడికి వచ్చావు, కూర్చున్నావు, వాక్యం విన్నావు, వెళ్ళిపోయి బాగానే ఉంది. రేపు నువ్వు ఎక్కడి నుండి ఆ స్వాస్యంలోకి వెళ్తావా? ఇది నీ ప్రశ్న. మధ్యవర్తి ఉంటేనే అక్కడికి నువ్వు వెళ్ళగలవు, మధ్యవర్తి ఉంటేనే ఆ శ్వాసను నువ్వు పొదుగలవు. ఆ మధ్యవర్తి లేకుండా ఆ శ్వాసను నువ్వు అనుభవించు. మూడవది ఏంటంటే మంచి శ్రేష్టమైన సేవకత్వం పొందినవాడు ఆ మధ్యవర్తి. సేవ చేయటానికి వచ్చాడు నాన్న, మనకు సేవ చేయటానికి వచ్చాడు. దేవునికి ఆదిమ సంఘం సేవ చేస్తుంది, కానీ ఈనాడున్న కలుషితమైన క్రైస్తవ్యం సేవ చేయట్లా. వచ్చిన దగ్గర నుండి చేపలు వేసేవాళ్ళు లేరు, చేపలు తీసేవాళ్ళు లేరు, కుర్చీలు వేసేవాళ్ళు లేరు, బలలు వేసేవాళ్ళు లేరు, ఊడ్చేవాళ్ళు లేరు. మీరందరూ ఇల్లు ఊడ్చుకోవట్లేదు కావాలి. ఊడితే జైసాన్ ఓడవాలి, లేకపోతే మీరు వచ్చి అట్టాగే కూర్చోవాలి. యేసు ప్రభు వారు సేవ చేయటానికి వచ్చారు. ఆయన సేవ ఈ శిలువ ధ్యానాల్లో ఒకటి ఉంటుంది, నాకు చాలా ఇష్టమైంది. శిష్యుల పాదాలు ఏం చేశాడు చెప్పండి? కడిగాడు. ఎవరయ్యే? శిష్యుల పాదాలు, మనుషుల పాదాలు కడిగాడు. అమ్మాయి పాదాలు కడిగి తన చేతిలో ఉన్న రుమాలు తీసి, కండవ తీసి పాదాలు ఏం చేశాడు చెప్పండి? తుడిచాడు. వాళ్ళకి ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని ఇచ్చాడు. పాద సేవ చేశాడు ఆయన. ఎవరండి ఈ భూమి మీద అత్తగారు ఇది వరకు రోజుల్లో అల్లుడు కాళ్ళు కడిగేదంట, మరి ఇప్పుడు కడగతున్నారో లేదో నాకు తెలియదు. ఇది వరకు రోజుల్లో అత్తగారు అల్లుడు కాళ్ళు కడిగేది, మరి ఈ రోజుల్లో ఆ సిద్ధాంతం ఉందో లేదో నాకు తెలియదు. నేను అక్కడ దాకా బాగట్లేదు కాబట్టి. కానీ యేసు ప్రభు వారు ఏం చేశాడు చెప్పండి? మంచి సేవకుడు. అపోస్తుల పాదాలు ఏం చేశాడు చెప్పండి? కడిగి. ఈ లోపు మా ఓడు పేతురు గారు తొందరపడ్డాడు. ఏమని? నువ్వు నా కాళ్ళు కడగటం ఏంటి అని అంటే, యేసు ప్రభు వారు పేతురు చెప్పిన మాట ఏంది? ఇప్పుడు కానీ నేను నీ కాళ్ళు కడగకపోతే నాలో, నా రాజ్యములో నీకేమి లేదు, పాలు లేదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, సేవ చేయండి. సేవ చేయటానికి ముందుకు రండి. సేవ చేసే మనస్సు మీరు కలిగి ఉండండి. యేసు ప్రభు వారే ఏ పొందినవాడు? శ్రేష్టమైన సేవకత్వం పొందినాడు. మధ్యవర్తిగా మన కొరకు శ్రేష్టమైన సేవ చేయటానికి వచ్చిన మధ్యవర్తిగా మన కోసం. 8వ ఎబ్రీ పత్రిక 6వ వచనంలో ఈ మాట ఉంటుంది చూడండి. ఏం చేయడానికి వచ్చాడు చెప్పండి? సేవ చేయటానికి, సేవకత్వం పొందటానికి వచ్చాడు. అందుకని పౌలు గారు ఎవరి గురించి సిఫారసు చేస్తున్నాడు? ఒక రాయబారి ఒనేసిము గురించి. నువ్వు సేవ చేసి ఎవరికైనా రెఫర్ చేయి, ఎవరికైనా అవకాశం కలిగించు. ఇది వరకు రోజుల్లో ఐఎల్టీడీ కంపెనీలు ఏముండేది? ఉద్యోగం కొనుక్కోవచ్చు, నా స్థానంలో నా కొడుకు రావచ్చు. కానీ ఇప్పుడు ఉంది అది? చెప్పలేదమ్మా. మీరందరూ ఆల్మోస్ట్ ఎక్కడన్నా ఎక్కువ మంది ఐఎల్టీడీ కంపెనీ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా. ఒకప్పుడు రోజులు ఏముండేది? నాన్న ఉద్యోగం, బదిలీలు ఉండేవి. ఇప్పుడున్నా ఒక్కసారి నువ్వు కంపెనీలో నుంచి బయటకు వచ్చే మళ్ళీ నువ్వు కంపెనీలోకి వెళ్ళాలంటే నీ తల ఏం చేయాలి? బాదుకోవాలి. ఎన్ని ఇబ్బందులు, ఎంత పెద్ద పెద్ద ఆఫీసులు నువ్వేం చేయాలి చెప్పండి? కలవాలి, వాళ్ళు కాళ్ళు పట్టుకోవాలి, నీ బాధ చెప్పుకోవాలి, నీ కన్నీరు. ఒకవేళ ఆయన కరగొచ్చు, కరగపోవచ్చు. అదే రాయబారి. కానీ యేసు ప్రభువారు నువ్వు ఒక్కసారి కన్నీళ్లు గార్చి, ప్రభువా నేను ఈ దేని స్థితిలో ఉన్నాను, నేను ఈ బాధలో ఉన్నాను, నేను ఈ కష్టంలో ఉన్నాను అని నోరు తెరిచి ఒక్కసారి కేకై నీ దగ్గరకు వచ్చి నీకు మధ్యవర్తిగా ఉండి తండ్రితో నీకేం చేయగలిగిన వాడు? సేవకత్వం పొందేలాగా చేయగలిగిన వాడు ఎవరు చెప్పండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి అట్టి సేవ చేయటానికి మధ్యవర్తిగా మన మధ్యలోకి వచ్చిన వాడే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. 3 విషయాలు. ఒకటేంది? బంధకాల నుండి విడిపించడానికి వచ్చాడు మధ్యవర్తి. 2, పిలవబడిన వారు స్వాస్థ్య పొందడానికి వచ్చిన వాడు మధ్యవర్తి. 3, శ్రేష్టమైన సేవ చేయటానికి వచ్చిన వాడే మధ్యవర్తి. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించిన గాక. ఆమె సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల
మీ హృదయాలకి తలంపులకి కాబలి ఉండగాక. ఆమేన్. దేవా శుద్ధ హృదయము కలుగ చేయము నాయంతరంగములో స్థిరమైన మనసున తనముగా పుట్టించుము నీ సన్నిధానములో నాడు నానా త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మనే నాయననందు తీసివేయకుము నీ రక్షణానందము కుమారాలా స్వామించెము సమాధి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. కూర్చో. ఈ సమయంలో కృతజ్ఞత కానుక కానీ దర్శనం భాగం కానీ ఇచ్చేవాళ్ళంటే లేచి ముందుకు రావలసిందిగా దేవుని పక్షంగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కృతజ్ఞత కానుక దర్శనం భాగం ఇచ్చేవాళ్ళంటే లేచి ముందుకు రావలసిందిగా దేవుని నామంలో మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. దా. దా. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. నీ పిల్లలు నీ సన్నిధికి వచ్చి ఇచ్చిన ఈ కానుక దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. ఏది ఇచ్చారో ఎంత ఇచ్చారో తెలుసు కనుక అంతకు రెట్టింపైన దేవుని ఆశీర్వాదం బిడ్డలకు కుటుంబాలకు సమృద్ధిగా దయచేయమని, మరి పనుల్లో ప్రయత్నాల్లో తోడుగా ఉండమని క్రీస్తు నామమున అడుగుతున్నాను పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడైండు గాక. గాడ్ బ్లెస్ యు. పాట పాడుతుండగా సంకానుకలు తీసుకున్నాం. పాడబడుతుండగా సంకల్పం తీసుకుందాం. యెహోవా సన్నిధిని ఏ స్తోత్ర గానముతో, యెహోవా సన్నిధిని ఏ స్తోత్ర గానముతో, మహోపకారునకు
సకలాస్తు మా ప్రభువాయని నీవి కదా నీకు అర్పణలు నీవి కూడా తండ్రి కానుకలు దీవించి ఆశీర్వదించి ఏది ఇచ్చారో ఎంత ఇచ్చారో తెలుసు కనుక అంతకు రెట్టింపైన దీవెన ఆశీర్వాదం బిడ్డలకు కుటుంబాలకు సమృద్ధిగా మీరు దయచేయమని యేసునామమున అడుగుతున్నాను పరమ తండ్రి ఆమేన్. కూర్చుందాం. ఈరోజు అడే మోషే గారు వారి భార్య అడే కుమారి వారి కుమారుడు అడే జైసన్ బాబు ఇక్కడే ఉన్నాడు లేచి నిలబడు. ఈరోజు పుట్టినరోజు. అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి. వాళ్ళ అక్కగారు జైసన్ వాళ్ళ అక్క తిమ్మాపురం ఇచ్చినటువంటి అమ్మాయి దివ్య కూడా పుట్టినరోజు ఈరోజు. కాబట్టి ఈరోజు జైసన్ అదేవిధంగా వాళ్ళ అక్కగారు దివ్య పుట్టినరోజు సందర్భంగా మరి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అంటే మోషే గారు కుమారి గారు పలహారం తీసుకురావడం జరిగింది. మనమందరం జైసన్ కోసం అదేవిధంగా వాళ్ళ అక్కగారు అనేటువంటి దివ్య కోసం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. తలవంచండి, కళ్ళు మూసుకోండి. దేవుడు జైసన్నకి దివ్యకి ఈ దినమున మరో నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఆ తండ్రిని దేవుడు అనుగ్రహించాడు. ఈ సంవత్సరంలో మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి వారి కుటుంబాల్లో వారి వ్యక్తిగత జీవితంలో దేవుడు నూతనమైన కార్యాలు, బలమైన కార్యాలు, శ్రేష్టమైన కార్యాలు జరిగించలాగా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల దేవ, నిదాసులు మోషే గారిని బట్టి, నిదాసురాలు కుమారి గారిని బట్టి, వారి కుమారుడు జైసన్ బాబుని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, కుమారుడు జీవితంలో మీరు చేసిన ఈ మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. మరో నూతన సంవత్సరానికి కుమారుడు అడిగిపెట్టి ఉండగా ఈ సంవత్సరం అంతా నీ కృపాన్ని కాపుదల దయచేయండి. మరి అక్కగారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దివ్య కూడా మరో నూతన సంవత్సరాలు అడిగిపెట్టి ఉండగా ఆవిడ కూడా మీరు దీవించండి. ప్రభువా, మీరు ఆస్వాదించండి. వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించమని ఈ సంవత్సరం అంతా నీ కృపలో, నీ కవిగిల్లో జైసన్ బాబుని అదేవిధంగా వాళ్ళ అక్కగారు అనేటువంటి దివ్యాని నీ బలమైన హస్తాలకి సమర్పిస్తున్నాను. ప్రభా, నీ కృపలో, నీ కవిగిల్లో ఆ కుటుంబాన్ని భద్రపరచమని, ఆయన ఆరోగ్యం ఇచ్చి నడిపించి బలపరిచి మహిమ మీరు పొందుకోమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. హ్యాపీ బర్త్డే జైసన్, హ్యాపీ బర్త్డే దివ్య. చిన్న ప్రకటన. రేపు వచ్చే 9వ తారీఖు, 10వ తారీఖు, 11, 12 తారీఖుల్లో మన కాలేజీ సెంటర్లో ఉన్నటువంటి ఎల్ఈఎం అంతేనా ఫెలోషిప్ కోటాలు జరుగుతున్నాయి. వాళ్ళు పాంప్లెట్లు ఇచ్చి పంపించారు. ఎవరన్నా వీలున్నటువంటి వాళ్ళు వెళ్ళవలసిందిగా వారు తెలియజేస్తూ ఉన్నారు. 9, 10, 11, 12 4 రోజుల్లో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మీటింగ్స్కి వెళ్ళాల్సిందిగా మనం చేస్తున్నాం. ఉదయం 10:30కి, సాయంత్రం 6:30కు ఈ కూడికలు ప్రారంభించబడతాయి. కాబట్టి ఎవరైనా సరే వెళ్ళి వాక్య విని ఆత్మీయంగా బలపడాలనుకుంటే బలపడవచ్చు. రైట్. వచ్చే ఆదివారం పరిశుద్ధ మఠల ఆదివారం. మీ పిల్లల్ని మీరు కూడా సిద్ధపడండి. ఈవినింగ్ టైంలో ఎటు 4 గంటలకి మనము సండే స్కూల్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో పరిశుద్ధ మట్టలు చేతబట్టుకుని ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జరిగించుకుందాం. ఆ తదుపరి శుక్రవారం శుభ శుక్రవారం కనుక సిలువ ధ్యానాల్లో 7 మాటలు ఉంటాయి. దాని కొరకు సిద్ధపడండి. శుభ శుక్రవారానికి ముందు రోజు అనగా గురువారం ప్రభు అప్పగించబడిన రాత్రి బాప్తీసాలు ఉంటాయి.
ఈ 40 రోజులు మీరు దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వింటున్నారు కాబట్టి ఎవరైనా సరే బాప్తీసం తీసుకోవాలనుకుంటే సిద్ధపడండి. ఆయన అప్పగించబడిన రాత్రి అనగా గురువారం, పరిశుద్ధ గురువారం మీకు బాప్తీస కార్యక్రమం ఇవ్వబడింది. కాబట్టి ఈ ప్రకటన అందరూ కూడా గమనించండి. పరిశుద్ధ గురువారం రోజు అంటే శుక్రవారానికి ముందు రోజు ఈ బాప్తీస కార్యక్రమం జరిగింది. ఒకవేళ ఎవరైనా బాప్తీసం లేనోళ్ళు, తీసుకోనోళ్ళు అంతే మౌనంగా ఉండకుండా బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడాలని మీకు నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. రైట్, చెడు ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ఈ కూడికను ముగించుకుందాం. ఆ తదుపరి పలహారం ఉంది తీసుకుందాం. ఆ తదుపరి ఎవరైతే శరీరం తినడానికి, రక్తం త్రాగటానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఈ కూడికను ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, ఇప్పుడు దాకా పాటలతో మీ నామాన్ని స్తుతించాము, ఆరాధన ద్వారా మీ నామాన్ని కనపరిచాం. తిరిగి శ్రేష్టమైన సందేశాన్ని వినటానికి మీరు కృప చూపించినందుకు వందనాలు. ప్రతి విషయంలో మాకు ఒక మధ్యవర్తి కావాలి. ఆ మధ్యవర్తి ఎవరంటే యేసుక్రీస్తు నరుడు నాయన. కాబట్టి మేము పరలోకంలోకి రావాలన్నా, పరలోక ప్రవేశం జరగాలన్నా, ఈ భూమి మీద మా అపరాధాలు క్షమించబడాలన్నా, పరలోక స్వాస్థ్యం అనుభవించాలన్నా, మంచి సేవకత్వం ఈ భూమి మీద జరగాలన్నా, సంఘంలో జరగాలన్నా ఒక మంచి మధ్యవర్తి మాకు అవసరం. కాబట్టి అయ్యా, మీరే మధ్యవర్తిగా ఉన్నారు. అందులో బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు దాకా నీ మాటలు విన్నాను. ఈ బిడ్డలు నువ్వు మాకు మధ్యవర్తి అనే విషయాన్ని గుర్తించుకుని భయపడి, లోబడి, విధేయులై నీ చిత్తాన్ని గౌరవించేవారుగా, నిన్ను ప్రేమించేవారుగా, నీకు లోబడేవారుగా నీ ప్రజలు మీరు సిద్ధపరచండి అయ్యా. ప్రాముఖ్యంగా 3వ నెల అంతా కూడా నీ బిడ్డలను కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు. ఈ 4 నెలల్లో ప్రవేశింపజేశాం. ఈ నెలంతా నీ కృపాన్ని కాపుదలు నాకు నీ బిడ్డలకు మీద ఇచ్చమని కోరుకుంటున్నాం. గత నెలంతా బిడ్డల ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, పనులు, ప్రయాణాల తోడుగానందుకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు నాయన. ఇదిగో ఈ 4వ నెలలో కూడా బిడ్డల ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, పనులు, ప్రయాణాల తోడుగా, నీడగా, అండగా, పండగా ఆధారంగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మరి ఈ మొదటి ఆదివారం ఎవరైతే కృతజ్ఞతగా ఇచ్చినటువంటి కానుకను బట్టి నీకు స్తోత్రాలు, ఇచ్చిన గుప్పుడు బియ్యాలను బట్టి నీకు స్తోత్రాలు. ఎవరు ఏ స్థితిలో ఉండి, ఎవరు ఏ పరిస్థితిలో ఉండి నీకు ఇచ్చారో నీకు తెలుసు కనుక అలా పరిస్థితులన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అంతకు రెట్టింపైన దీవెనలు, ఆశీర్వాదాలు వారికి దయచేయండి. ఏది ఇచ్చారో తెలుసు, ఎంత ఇచ్చారో తెలుసు. అంతకు రెట్టింపైన దీవెన వారికి అనుగ్రహించండి. కొరత లేని కుటుంబాలుగా, లోటు లేని కుటుంబాలుగా చేయండి ప్రభా. ఆకాశంలో వారికి ఇవ్వండి, పట్టదారుల వారి దీవెన వారికి దయచేయండి. వీళ్ళ కష్టపడి పని చేసుకుంటున్నారు, పొలాలు వెళ్తున్నారు, ఆటోలో, బైకుల మీద, ట్రాక్టర్ల మీద, అలా రకరకాలుగా పనులకు వెళ్తున్నారు. వారి పనుల్లో, ప్రయాణాలు తోడుగా ఉండండి. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ భయంకరమైన దినాల్లో మీ ప్రజలను మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా మౌనిక కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆపరేషన్ చేయించుకుని హాస్పిటల్లో ఉందయ్యా. ఆ బిడ్డకి పరిపూర్ణమైన స్వస్థత మీరు దయచేయండి. వాడి అభరంగారు బలహీన స్థితిలో ఉండగా ఆ బిడ్డను మీరు ముట్టి తాకి స్వస్థపరచండి. ఇంకా ఎవరైతే శారీరకంగా బలహీనలు ఉన్నారో మీకు తెలుసు గనక పేరుపోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ముట్టి తాకి స్వస్థపరచండి అయ్యా. దాసుల వసుమత అంటే మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో దీర్ఘాయువు, కృపాక్షేమాలు దయచేయండి. ముఖ్యంగా నా తండ్రి, సంతానం లేని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. యేసునామమున వారి గర్భాలు పండించండి నాయన. త్రాగుబోతులను, అబద్ధికులను, అన్యాయస్తులను, మోసగాళ్ళను మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా నీ సన్నిధికి రాకుండా ఉన్న పురుషుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. వారితో మాట్లాడి నీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఇంతవరకు జరిగించిన ఆరాధన క్రమం అంతటిని బట్టి నిన్ను స్తుతిస్తున్నా. ముఖ్యంగా ఆలయం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కావలసిన ఆర్థిక పరమైన వనరుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇంకా ఎవరైతే పంచాయతీలు ఇవ్వవలసిన వారు ఉన్నారో వారందరూ మీరు సిద్ధపరచండి నాయన. పురుకొలపండి నాయన. త్వరగా ఇచ్చుటకు సహాయం చేయండి. ముఖ్యంగా రాబోతున్న ఆదివారం మరి పరిశుద్ధ మంటల ఆదివారం, ఆ మంటల ఆదివారం ఆరాధన కొరకు నీ ప్రజలు మీరు సిద్ధము చేయండి. ఆ తదుపరి పరిశుద్ధ గురువారం నాడు నాయన బాప్తీసాలు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్న దాని కొరకు అనేకులను సిద్ధపరచండి అయ్యా. శుభ శుక్రవారం 7 మాటల ధ్యానం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ కార్యక్రమాలన్నీ ఘనంగా జరిగించండి. ముఖ్యంగా 20వ తారీఖు జరగనయ్యున్న రిజరక్షన్ డే, పరిశుద్ధ నాయన మరి పునరుద్ధాన దినం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యాలన్నీ కూడా క్రమంగా, మర్యాదగా నీ నా మహిమార్థకు జరగటకు సహాయం చేయండి.
ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా సమాధానంగా ఈ ఆరాధనలో పాలు పంపులు పొంది నీ దీవెన పొందడం నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు మీరు జరిగించిన క్రమాంతను బట్టి నిన్ను స్తుతిస్తూ ఈ ఆరాధన ముగించుకుని నీ గృహాలకు విడుదల వెళుతూ ఉండగా తోడుగా ఉండమని మహిమ మీరు పొందుకోమని మా ఆంధ్ర వాంజలికల సంఘాలను మీరు దీవించండి, ప్రభు ఆశీర్వదించమని యేసునామంలో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. లోకమందున మా తండ్రి నామ పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం ప్రలోకమందు నెరవేరినట్టు ఆహార నేడు మాకు దయచేయండి. వాడు అపరాధము చేసిన వారిని మేము క్షమించబడ్డ మా అపరాధాలు క్షమించి దుష్టుడు తప్పించి రాజ్యము శక్తి ప్రభుని ఆశీర్వదించును కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసినను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధిని కాంతిమదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయుగాక.